మెల్లని స్వరము అనే ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. దేవుని బిడ్డలారా, మీరందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయకాలం లేచారా? బైబిల్ చదివారా? ప్రార్థించారా? ఇంకా జీవితంలో కృంగుబాటు, ఇంకా ఏంటి నా జీవితంలో ఏం జరగట్లేదు, ఎవరు నన్ను అర్థం చేసుకోవట్లేదు, నాకేంటి బాధ అని కొన్ని విషయాలు మన శరీరంలో ఉన్నాం గనుక అసలు నొప్పే లేకుండా, అసలు బాధే లేకుండా, అసలు చింతే లేకుండా ఉండదండి. కొన్నిసార్లు మన జీవితంలో చాలా బాధ, వేదన కలుగుతుంది. కానీ నన్ను ఎవరు అర్థం చేసుకోవట్లేదు, నన్ను ఎవరు చూడట్లేదు అనే ఒక కలత, ఒక బాధ నిన్ను వేధిస్తూ ఉన్నదేమో. ఈరోజు ప్రభు అంటున్నాడు, నేను మీకున్నాను, నేను మిమ్మల్ని పోషిస్తాను, మిమ్మల్ని ధైర్యపరుస్తాను, మీకు తోడుగా ఉంటాను, మీకు నేను సహాయం చేస్తానని అన్ని రకాలుగా, స్నేహితుడుగా కావాలంటే వస్తాడు, అమ్మగా కావాలంటే వస్తాడు, నాన్నగా కావాలంటే వస్తాడు, ఎట్లా కావాలన్నా కూడా ప్రభును పిలవండి, ఆయన వస్తానంటున్నాడు. ఆయన వచ్చి ఊరికే నిలబడి నువ్వు చెప్పింది విని పోడు, కానీ నువ్వేం చెప్తావో వాటికి జవాబు ఇచ్చి, సమాధానం ఇచ్చి, ఆశీర్వదించి, నిన్ను బలపరిచి, నువ్వు బలపడమే కాదు ఇతరులను కూడా నువ్వు బలపరిచినట్లుగా ప్రభుని ఎడల కృప చూపిస్తాడు. అందుకనే ఈరోజు వాగ్దానం చదువుకుందాం. ఈరోజు వాగ్దానం ఏమని మాట్లాడుతూ ఉన్నాడు ప్రభు? యెషయా గ్రంథం 49వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుకుందాం. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపక తన చంకన పిల్లను మరచున, వారైనా మరుతురు కానీ నేను నిన్ను మరవను. చంకన బిడ్డను తల్లి మరచున అంటే కొన్నిసార్లు బిడ్డలను మర్చిపోతాం, కొన్నిసార్లు వాళ్ళ మీద మనకు ధ్యాస ఉండదు. స్కూల్కి పంపిస్తాం, టైం అయిపోయిన తర్వాత అయ్యో టైం అయిపోయింది అనుకుంటాం అని అడవుడి పరిగెత్తుతూ ఉంటాం. కొన్నిసార్లు చంకలో ఉన్న బిడ్డను కూడా మర్చిపోతాం. కొన్ని పరిస్థితుల్లో కొంతమంది చంకలో బిడ్డను పెట్టుకొని అటు ఇటు ఎత్తుకుతూ ఉంటారు, ఎక్కడ పోయాడు వీడు, ఎక్కడ పోయాడు బాబు అని. అంటే ప్రభుకు అన్నీ తెలుసండి, చిన్న విషయాలు తెలుసు, పెద్ద విషయాలు తెలుసు. మన కలవరము, మన ఆందోళన, మన యొక్క బాధ, వేదన, మనము ఎప్పుడు రియాక్ట్ అవుతామో ప్రభుకు తెలుసు. అందుకని ఆయన అంటున్నాడు, మీరైనా కొన్నిసార్లు మర్చిపోతారు మీ బిడ్డల్ని, కానీ నేను నిన్ను మర్చిపోను అంటున్నాడు. ఎందుకు మర్చిపోడట అంటే, ఆయన మర్చిపోతే మనం ఇంకా బ్రతకలేం, మర్చిపోతే మనకు జీవితమే ఉండదండి. ఆయన మరిచే ప్రసక్తే లేదు, ఆయన మర్చిపోడు. ప్రతి క్షణము కూడా నీతోనే ఉంటాడు, నిన్ను ప్రోత్సహిస్తూ ఉంటాడు, నిన్ను బలపరుస్తూ ఉంటాడు, నీకు సహాయము చేస్తూ ఉంటాడు. ఒక తల్లి చేసిన దానికంటే, ఒక తండ్రి చేసిన దానికంటే ఎక్కువగా నీకు సహాయము చేస్తూ, నిన్ను బలపరుస్తూ, నీకు కావలసినవన్నిటిని ఇస్తూ, నీ హృదయము సంతోషించినట్లుగా, నీ హృదయము తెప్పరిల్లునట్లుగా, నీ హృదయము మహానందముతో నింపబడినట్లుగా, అరణ్యములో నడిచిన పరిస్థితులు నీకు వచ్చినా కూడా అక్కడ నీ చేయి పట్టుకుంటాడు. ఒకవేళ నడవలేని పరిస్థితి అయితే ఆయన చంకలో ఎత్తుకుంటాడు, ఆయన భుజముల మీద ఎత్తుకుంటాడు, నిన్ను నడిపిస్తాడు. ఆ అద్దరికి వెళ్ళిన తర్వాత ఎలా వచ్చాను, ఎలా జరిగింది అని అనుకుంటాం. అంటే ఈరోజు ప్రభు ఏమని మాట్లాడుతున్నాడంటే, నేను మిమ్మల్ని ఆదరిస్తాను, ప్రేమిస్తాను, కరుణిస్తాను. ఒక తల్లి ఒకవేళ మర్చిపోవచ్చు, కానీ నేనైతే మర్చిపోను. ఎందుకంటే ఇశ్రాయేలును కాపాడేవాడు కొనుకడు, నిద్రపోడు. ఒక్క క్షణము కూడా కొనుకుపాటు అనేది లేకుండా నిన్ను నన్ను సంరక్షించే దేవుడు మనకున్నాడు. దేవుడి బిడ్డలారా, మీరు ధైర్యముగా ఉండండి, దేవుని వైపు చూడండి, ప్రార్థిస్తూ ఉండండి, ఆరాధిస్తూ ఉండండి. వీలైనంత మట్టుకు దేవుని పాదాలు పట్టుకోండి, బైబిల్ చదువుతూ ఉండండి. ఆయన ఒక్కరోజు కూడా మీరు మర్చిపోకుండా ప్రతిరోజు ఆయనతో నడుస్తూ ఉండండి. నూతనమైన కార్యములు ప్రభు మన జీవితంలో చేయనై ఉన్నాడు. ధైర్యముగా ఉండండి, ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, జీవము కలిగిన మా తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అయా, నీ ప్రియ బిడ్డలు ప్రభువా, ఎంతమంది అయితే వాగ్దానము రిసీవ్ చేసుకొని వారి జీవితంలో అయా నీ వాగ్దానమును పట్టుకొని నిత్యము ప్రార్థిస్తూ, ధ్యానిస్తూ, ఆరాధిస్తూ నీ వైపు చూస్తున్నారో వారి జీవితంలో గొప్ప కార్యములు జరగాలి. అయా, కృంగిపోయి ఉన్నారా, లేవనెత్తబడాలి. ప్రభువా, ఎక్కడెక్కడ కృంగి అలసిపోయి ఉన్నారో ఒక తండ్రిలాగా, తల్లిలాగా, ప్రభు ఒక స్నేహితుడిలాగా వారిని ఆదరించండి, ప్రేమించండి. నీ కనికరం అంతా వారి మీదకి దిగాలని ప్రార్థిస్తున్నాం. ప్రభు, వారి చేతి పనులు, వారి ఉద్యోగాలు, వారి చిరచిర ఆస్తులు, వారి యొక్క సమస్తము కూడా దీవించబడాలి. వారి బిడ్డల జీవితాలు, వారి యొక్క స్టడీ దీవించబడాలి.
ఉద్యోగం చేసే బిడ్డలైతే మంచి ఉద్యోగం వారికి రావాలి ప్రభా. ఎవరికి ఉద్యోగం లేకున్నా ఉద్యోగం ప్రభా. ఏ ఒక ఇబ్బంది, ఇరుకు, సమస్య, తగాదలతో ఉన్నా కూడా ప్రభా, ఆస్తి తగాదలు, కుటుంబ తగాదలు ప్రభా, మరి ఏ ఉన్నా కూడా వారికి సమాధానము కలుగునుగా కానీ ప్రార్థిస్తున్నాం తండ్రిని. బిడ్డల్ని ఆశీర్వదించండి, గొప్ప చేయండి ప్రభా. ఏ ఇంట్లో రక్షణ లేదో రక్షణ అనుగ్రహించండి అయ్యా. తాగుబోతులుగా, తిట్టుబోతులుగా, తిరుగుబోతులుగా ఉన్నవారికి మారు మనసు, రక్షణను అనుగ్రహించండి. వారి భవిష్యత్తును వారికి తెలియజేయండి ప్రభా. అద్భుతాలు చేయమని ప్రార్థిస్తున్నాం. అనారోగ్యంతో ఉన్నవారిని అయా నీ కృపతో స్వస్థపరచండి అయా. నీ కృపతో వారిని తాకమని ప్రార్థిస్తున్నాం. నువ్వు గాయపడిన హస్తము ద్వారా నీ బిడ్డలకు యేసు నామములో స్వస్థత ప్రకటిస్తున్నామయ్యా. అయ్యా మేము విశ్వాసముతో ప్రార్థిస్తున్నాం. అద్భుతాలు చేయమని అడుగుచున్నాం ప్రభువా. నీ కృప వారి మీద దిగాలని మేము ప్రార్థిస్తున్నాం ప్రభువా. మేలుతో 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 అయ్యా ఒక్కొక్కరి హృదయాన్ని మీరు తాకమని ప్రార్థిస్తున్నాం. ఈరోజు ప్రభువా ఎవరు పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకుంటున్నారో వారందరికీ శుభము, దీవెన, ఆశీర్వాదం, మేలులను పలుకుతున్నాం ప్రభువా. ఇదిగో నీ బిడ్డలు ఈ సంవత్సరం అంతా ఆరోగ్యముతో, క్షేమముతో, సమాధానముతో అయ్యా వారు చేయు పనులు, ప్రయత్నములన్నీ కూడా దీవెనకరముగా మార్చబడునుగాక, మేలుకరముగా మార్చబడునుగాక అని ప్రార్థిస్తున్నాం. కృపతో నింపమని, గొప్ప కార్యములు జరిగించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ.